ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహా పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర విశ్వరూపం దాల్చడంతో దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్స్ కు కాలరాత్రులు కనిపించబోతున్నాయి. ఇవాళ భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 2226 పాయింట్లు తగ్గి 73,137 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇటు 742 పాయింట్లు తగ్గి 22,161 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహా పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న విధంగానే మన దగ్గర విశ్వరూపం దాల్చడంతో దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్స్ కు కాలరాత్రులు కనిపించబోతున్నాయి. ఇవాళ భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ఓవరాల్ గా చూసుకుంటే 2226 పాయింట్లు తగ్గి 73,137 వద్ద సెన్సెక్స్ ముగిసింది. అటు 742 పాయింట్లు తగ్గి 22,161 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు. నమస్తే అండి. గీతానంద్ గారు చెప్పండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహా పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్ల విధంగానే మన దగ్గర కూడా భారీ పతనం నమోదైంది. మీ విశ్లేషణ ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? కారణాలు ఏమై ఉండొచ్చు? ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పతనం అయ్యాయి. అదే పార్టీలో మన మార్కెట్ కూడా ప్రయాణం చేసేది చెప్పచ్చు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, మొదట మన మార్కెట్ నెగటివ్ లో ఓపెన్ అయినా కూడా చివరి 2 గంటల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో నిఫ్టీ నష్టాలను 740 పాయింట్ల దగ్గరలో నష్టపోయింది. 22,165 అనేది కీలకమైనటువంటి రెసిస్టెన్స్ కింద ఉంటుంది అనుకున్నాం. ఇంచుమించు ఆ స్థాయిల దాకా కూడా రావడం కొంత సానుకూల అంశం కింద చెప్పుకోవాలి. అయితే మార్కెట్ కి మాత్రం వచ్చే వారం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం ఏదైతే ఉందో ఆ సమీక్షలో వచ్చేటువంటి నిర్ణయాలు కొంత దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు 9వ తారీఖున మనకు ద్రవ్యపరపతి సమీక్ష విధానానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వెలువడతాయి. దాంతో పాటుగా ఈ నెలలో మనకు కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. ఇవి కూడా మార్కెట్ కి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి తాత్కాలికంగా ఒకవేళ సానుకూలంగా ఉన్న తాత్కాలిక పతనానికి అడ్డుకట్ట వేయచ్చే తప్ప పర్మనెంట్ గా మార్కెట్లు బుల్లిష్ లోకి వెళ్ళాలి అంటే ట్రంప్ గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ ఎలాంటి ఒప్పందం చేసుకుంటుంది అనే దాని మీదే మార్కెట్ కు కంప్లీట్ గా బుల్లిష్నెస్ వస్తుందా రాదా అనేది చెప్పడానికి వీలవుతుంది. దీనికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే గీతానంద్ గారు, ఈ స్టాక్ మార్కెట్ల పతనం చూస్తే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా భయపడే స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఈ పతనం అనేది ఇలాగే కొనసాగుతుందంటారా? సో మార్కెట్స్ లో పతనం అనేది ఎప్పుడు టెంపరీగా ఉంటుంది. జనరల్ గా బుల్లిష్ అనే మళ్ళీ తిరిగి వస్తుంది. ఏదైతే దిద్దుబాటుకు ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడల్లా మార్కెట్లు దిద్దుబాటుకు లోనవుతాయి, తిరిగి పుంజుకుంటూ ఉంటాయి. సో కాకపోతే గత 6 నెలలుగా నెగటివ్ లో ఉండడం కొంత ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతీసిన మాట వాస్తవమే. అయితే 2025 సంవత్సరం చివరికంతా కూడా మనం 25,000కు పైనే నిఫ్టీని చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది కాలం తర్వాత ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్ చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మార్కెట్ లో. అలాగే గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందా? చాలా సార్లు జరిగాయి ఈ మార్కెట్స్ ఇలాంటి పత్రాన్ని. రీసెంట్ టైమ్స్ చెప్పుకోవాలంటే 2020 పాండమిక్ అప్పుడు కూడా భారీగా పత్రమయ్యాయి. తిరిగి మనం చూసాం 7,500 స్థాయి నుంచి కూడా 26,000 స్థాయి దాకా కూడా మార్కెట్ లో పుంజుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ కరెక్షన్ అనేది హెల్తీ కరెక్షన్ కిందే చెప్పుకోవాలి. సో తిరిగి మళ్ళీ కూడా మార్కెట్ లో పుంజుకుంటాయి. అలాగే అంటే మీరు అన్నట్టుగా మార్కెట్ లో ఎప్పుడు పుంజుకునే అవకాశం కనిపిస్తుంది? మే మిడ్ నుంచి కూడా పూర్తిగా పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గీతానంద్ గారు, ఇన్వెస్టర్స్ కి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? సో ప్రస్తుతానికి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ దూరంగా ఉండండి. బ్లూ చిప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే వాల్యుయేషన్స్ ఇప్పుడు బాగా తగ్గాయి కాబట్టి మంచి ప్రైస్ ఉన్నాయి కాబట్టి బ్లూ చిప్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.